నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేటలో 2K రన్ను ప్రారంభించిన మంత్రి. ప్రజలు స్వచ్ఛ సర్వేక్షణలో భాగస్వాములు కావాలని పిలుపు. గొల్లపూడిలో నందమూరి తారక రామారావు వర్ధంతి. నివాళులర్పించిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని. ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి ప్రెస్ మీట్. తన అనుచరులపై కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణ. నెల్లూరు జిల్లాలో దేవాదాయ శాఖ భూములు కబ్జా. రంగంలోకి దేవాదాయ శాఖ అధికారులు. సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతున్న చిరుతల సంచారం. భయాందోళనలో స్థానికులు. ఇక డీటెయిల్స్కి వెళ్తే, పట్టణ ప్రజలు స్వచ్ఛ సర్వేక్షణలో భాగస్వామ్యమై సిద్దిపేట పట్టణం నెంబర్ 1 స్థానానికి వచ్చేందుకు గాను కృషి చేయాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్ స్వచ్ఛ రన్ లో భాగంగా జిల్లాలో నిర్వహించిన 2K రన్ లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, మున్సిపాలిటీ ఎంత అభివృద్ధి చేసినా ప్రజల భాగస్వామ్యం లేనిది ఆ పట్టణం అందంగా తీర్చిదిద్దబడదని అన్నారు. ప్రజలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి పట్టణంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, అందులో భాగంగానే నేడు 2K రన్ ను సాయంత్రం డే నైట్ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. భాగంగా ఈరోజు 2K రన్ అందరూ ఓపికగా అందరు కూడా ఆ బోర్డు మీద సైన్ బోర్డు మీద అందరు కూడా సైన్ చేయాలని కోరుకుంటూ మీరు అందరూ కూడా ఓపికతో సైన్ సిబ్బంది మరి 2K రన్కు స్వచ్ఛ సర్వేక్షణ కాన్సెప్ట్లో నిర్వహిస్తున్న 2K రన్కు విచ్చేసిన అందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అందరికీ ఒకటే రిక్వెస్ట్, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసేసుకొని ముస్తాఫా చౌరస్తాలో ఎండ్ అయిపోయినాక అక్కడ ఒకటి ప్రతిజ్ఞ మనం చదవాల్సిన అవసరం లేదని వాళ్ళకు కూడా వెల్కమ్ చెప్తా ఉన్నాం. సుమారు 250 మంది అందరూ కూడా క్విక్గా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. చైర్పర్సన్ గారు, గౌరవ వార్డు కౌన్సిలర్స్, పుర ప్రముఖులు. ఇక నందమూరి తారక రామారావు యుగ పురుషుడని, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడే ఒక ధీరుడని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కొనియాడారు. ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా గొల్లపూడిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశ చరిత్రలో ప్రాంతీయ పార్టీ పెట్టి 9 నెలల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు అని అన్నారు. ఎన్టీఆర్ తీసుకువచ్చిన సంక్షేమ పథకాలే నేడు ఎందరో ముఖ్యమంత్రులు అమలు చేస్తున్నారని చెప్పారు. అనంతరం గొల్లపూడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు. చెప్పు నాటు చెప్పన్నా.
ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు అనుకూలంగా ఉంటున్న ప్రజాప్రతినిధులపై కక్షపూరిత రాజకీయాలు చేయడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. తాము కూడా టీఆర్ఎస్ లోనే ఉన్నామని, అధికారం ఎవరికి శాశ్వతం కాదంటూ చురకలు అంటించారు. నష్టపోయిన వారిని కాపాడుకోలేని అసమర్థునని కాదని, తన వారిని ఇబ్బంది పెట్టిన వారు చక్రవడ్డీతో సహా ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదవులు ఎవరి సొత్తు కాదని, ప్రజల అభిమానం పొందగలగడమే తన పెద్ద పదవి అని పొంగులేటి పేర్కొన్నారు. పదవి రావాలనుకున్నప్పుడు ఎవరు అడ్డుపడినా ఆగదని, అలాగే పదవి పోయేటప్పుడు కాంక్రీట్ గోడలు కూడా కట్టినా ఆగదని ఆయన వ్యాఖ్యానించారు. తన వర్గం వారిని టార్గెట్ చేసి మరీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఏదో రూపంలో వచ్చి ఆ ముత్యం వాడిని వరించుద్దట. అదే రకంగా పోయే టైం వచ్చినప్పుడు కూడా ఎవడు అడ్డపడ్డా అది ఆగదు. ఇది వేదాంతం కాదు చెప్పేది, వేదాంతం కాదు. పదవులు ఎవడబ్బ సొత్తు కాదు. నేను మొదటి నుంచే చెప్తున్నా, పదవులు ఎవడబ్బ సొత్తు కాదు. ప్రజల ప్రేమ అభిమానమే మన అబ్బ సొత్తు. మనను నమ్ముకున్న ప్రజలు తప్పకుండా ఆ టైం వచ్చినప్పుడు ఎవడికి ఏమి ఇవ్వాలనుకుంటే అది వాడికి ఇస్తారు. ఇవాళ అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఒకళ్ళు 3 ఏళ్ళు ఉంటారు, ఒకళ్ళు 4 ఏళ్ళు ఉంటారు, ఒకళ్ళు 5 ఏళ్ళు ఉంటారు. 5 ఏళ్ల తర్వాత నువ్వు మంచిగా పరిపాలన చేస్తే తిరిగి నీకు ప్రభుత్వాన్ని ఇస్తారు, తిరిగి నీకు ప్రజలు దీవించి ప్రజాప్రతినిధిని చేస్తారు. ఇదే పార్టీలో ఉండి దయానంద్ గారు కూడా గతంలో టికెట్ ఆశించాం, తీవ్ర ప్రయత్నం చేశాం. ఆనాడు ఇక్కడ ఉన్న మిత్రులు చాలా మంది దయానంద్ గారికి టికెట్ ఇవ్వకపోతే మేము సూసైడ్ చేసుకుంటామని అక్కడ దాకా కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. నేను ఆనాడు కేటీఆర్ గారిని, ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి సీటు తేడానికి ప్రయత్నం చేశా, కానీ నేను సాధించలేకపోయా. అయినా దయానంద్ గారిని ఒప్పించి మీరు ఇండిపెండెంట్ కూడా ఇవ్వద్దని ఒప్పించి ఆనాడు పార్టీ అభ్యర్థికే మనం పనిచేశాం. రేపొద్దున కూడా ఇదే పార్టీలో ఉంటాం. కానీ ఈ రకమైన కక్షాపూరితమైన రాజకీయాలు చెయ్యొద్దు అని చేసే నాయకుల్ని ఈ వేదిక మీద నుంచి అభ్యర్థిస్తున్నాను, చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. కానీ చేస్తూ ఉంటే అది సంస్కారం కాదు. నష్టపోయిన వాళ్ళని ఎలా కాపాడుకోవాలో తెలియనంత అసమర్థులు కాదు. మేము తప్పకుండా కాపాడుకుంటాం. ప్రతిఫలము కష్టపెట్టిన వాడు ఎవడైతే ఉన్నాడో ఆ కష్టం పెట్టిన వాడు ఆ ప్రతిఫలాన్ని అతనే అనుభవించాల్సి ఉంటుంది. తప్పకుండా వడ్డీతో అనుభవించాల్సి ఉంటుంది. వడ్డీ కూడా కాదు, వడ్డీ చక్ర వడ్డీతో సహా అధికారం ఉంది కదా అని శ్రీనివాసరెడ్డి గారు వస్తాడు, విజయబాబు గారు వస్తాడు, నువ్వు పోవద్దురా, నువ్వు పోతే అది అవుతుంది, నువ్వు పోతే ఇది అవుతుంది. నేను ప్రజాప్రతినిధిని కాదు, ఎవరు పర్మిషన్ తీసుకొని రావాల్సిన అవసరం నాకు లేదు. ఏ పాస్పోర్టు నాకు అక్కర్లే. మీరు చెప్తేనే నన్ను అభిమానించే వాళ్ళు, నన్ను ఆశీర్వదించే వాళ్ళు తప్పకుండా వాళ్ళు వస్తారు. గ్రామ సర్పంచ్ నుంచి ఈరోజు ఎవరైతే పదవులు అనుభవిస్తున్నారో అనుభవించే ప్రతి ఒక్కరికి తెలుసు ఆ పదవి రావడానికి ఆనాడు ఎవరు సాయశక్తులా కృషి చేశారు అని. వాళ్ళే మర్చిపోరు. తాత్కాలికంగా అట్లా ఉన్నా మళ్ళా పొద్దు గూకిన తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటికి వచ్చి వాలాల్సిందే, ఆ గూట్లోనే గుడ్డు పెట్టాల్సిందే. మర్చిపోవద్దని కూడా ఈ వేదిక నుంచి చెప్తున్నారు. ఓకేనా? నెల్లూరు జిల్లా వింజమూరు శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయ భూముల ఆక్రమణలపై దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. వింజమూరులో ప్రధాన రహదారిని ఆనుకొని ఏర్పాటు చేస్తున్న అక్రమ కట్టడాలను తనిఖీ చేశారు. ఈ భూములపై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుందని, కోర్టు తీర్పు ఇచ్చే వరకు ఎవరూ నిర్మాణాలు చేయవద్దని తెలిపారు. ప్రస్తుతం ఆక్రమణలో ఉన్న ప్రతి సెంటు భూమి కూడా గుర్తించి ఆలయ భూములు అయినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దానికోసం వచ్చాము. అది కూడా ఆపేస్తాం. జాయిన్ అయ్యి
ఆఫీస్ నుంచి మొత్తం వాట్సాప్కి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమంటారు. ఎవరు వచ్చినా కూడా అప్రోచ్ అవుతారు. బాబు మీరు ఏమి ఇచ్చినా మేము పెట్టుకుంటాము. పలానా వాళ్ళు మీరు ఇచ్చారు సార్ ఇప్పుడు దాకా మాకు తెలియదు 18 ఎకరాలు 13 ఎకరాలు ఉన్నాం. ఇప్పుడు ఆయన అడుగున్నాడు కోర్టులో ఎవరికైతే వాళ్ళు కానీ 2017 కోర్టులో అయినప్పుడు మాట తప్పకూడదు. కోర్టులో అయినప్పుడు మళ్ళీ కోర్టుకి వేసుకుంటా పోతా ఉంటా చూస్తా ఉంటా. నర్సారెడ్డి మీకు డబ్బులు ఇచ్చింది 2 లక్షలు మీ అన్నకి ఇచ్చిండు 2 లక్షల డబ్బులు వాళ్ళ అన్నకి చిన్న నాయుడికి 2 లక్షలు వీడి తీసి కట్టిండు. ఇప్పుడు కట్టుబడిలో నర్సారెడ్డి తీసి కట్టి ఓయేసి ఓయేలో వాళ్ళు వస్తారు. ఇది ప్రూఫ్ చూపిస్తారు. మాది అంటే కాదు ఇది డిపార్ట్మెంట్ కానీ మేము కౌంటర్ వేస్తాం. అప్పుడు ఎవిక్షన్ ఆర్డర్ ఇస్తారు. పోలీసు వాళ్ళని పెట్టుకోవడం మొత్తం కోలు కొడతాం. అది జరిగేది. స్టార్ట్ చేస్తే కంటెంప్ట్ సార్ మీకు వచ్చే వాళ్ళందరూ అప్పుడు ఎందుకు రాలేదు? నా పేరు శ్రీనివాసులు రెడ్డి అండి. దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా వర్క్ చేస్తున్నాను. మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వింజమూరు అంకమ్మ దేవస్థానం సంబంధించిన స్థలంలో అనేకాంతంగా కట్టుబడులు కడుతున్నారని మాకు ఒక ఆదేశాలు వచ్చాయి. అవి వెరిఫై చేయమని. దానికోసం ఈరోజు ఈ వింజమూరుకు రావడం జరిగింది. వింజమూరులో 187 సర్వే నెంబర్లో 802/7లో 11 సెంట్లు ఆక్రమణ చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారని తెలిసింది. దానికి వచ్చి ఫీల్డ్ వెరిఫై చేసాము. వాళ్ళని ప్రస్తుతానికి మేము ఆపి మీరు ఏదన్నా ఉంటే మీ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటే వచ్చి ప్రొడ్యూస్ చేయమని చెప్పాము. అందుకని వాళ్ళు ప్రస్తుతానికి ఆపారు. రేపు దీని గురించి క్షుణ్ణంగా పరిశీలించి ఈ అంకమ్మ దేవస్థానానికి ఎన్ని పొలాలు ఉన్నాయి ఏందనేది మొత్తం వెరిఫై చేసి 22A1C కింద రిజిస్టర్ చేయకూడదని చెప్పేసి కూడా మేము వెరిఫై చేస్తాము. కాబట్టి తెలియపరుస్తాము. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతలు సంచారం కలకలం రేపుతుంది. వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామ శివార్లో 2 రోజులుగా చిరుత పులి సంచరిస్తుంది. పులి అడుగులను గుర్తించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత పులి అడుగులుగా ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. అయితే 2 రోజుల క్రితం బోయినపల్లి మండలం మల్కాపూర్లోని వ్యవసాయ బావిలో పడిన చిరుత ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అది మరవక ముందే మారుపాక గ్రామ శివార్లో మరో చిరుత సంచారం స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. నిన్నటి నుంచి మాకు సమాచారం ఉంది. ఇక్కడ రైతుల పొలాలు ఏదైతుందో దాంట్లో అడుగుజాడలు కనపడుతున్నాయి పులి సంచరిస్తున్నట్టుగా. ఈ సమాచారం మేము నిన్ననే ఫారెస్ట్ అధికారులకు కూడా తెలిపినాము. వాళ్ళు వచ్చి చూసి నిర్ధారణ చేసి నిజమే వస్తుంది సంచరిస్తుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు నైట్ కూడా మళ్ళీ సంచరించింది. దీన్ని ఎలా పరిష్కరిస్తారో అని చెప్పి మేము భయాందోళనతో ఇక్కడ మా రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ శివారు ఏంటంటే చంద్రగిరి, మారుపాక, రామన్నపేట 3 గ్రామాలకు సంబంధించిన శివారు ఇది. దీని పక్కన చిన్న గుట్టలాగుంది. దాంట్లో ఉంటుందని చెప్పి మా గ్రామ ప్రజలు కూడా అనుకుంటున్నారు. దీన్ని ఫారెస్ట్ అధికారులు తొందరగా దీని మీద చర్య తీసుకొని దీన్ని పట్టుకొని, లేకుంటే దీనికి ఎలా మీరు ప్రయత్నం చేసి దీన్ని పట్టుకుంటారో అలా పట్టుకోండి. లేదంటే మొన్న బోయినపల్లిలో జరిగినట్టుగా నిచ్చెనేసి బావి నుండి తీసి బయట పంపించినట్టు కాకుండా దయచేసి దీన్ని జాగ్రత్తగా బోన్లో బంధిస్తారా, దీన్ని ఎలాగా మీరు పట్టుకుంటారో అలా ప్రయత్నం చేసి పట్టుకోగలరు. మా గ్రామం తరఫు నుంచి మా సహకారం కూడా ఉంటుంది మీకు. దాంతో మీరు మా సహకారం తీసుకొని దానికి ఎలాంటి చర్య తీసుకుంటారో అలా తీసుకోవడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నా, మా గ్రామస్తులం కూడా సిద్ధంగానే ఉన్నాం. నెల్లూరు నగరంలోని 27వ డివిజన్లో టీడీపీ నాయకులు దయాకర్ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగానే డివిజన్లో అల్పాహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
విశాఖ జిల్లా రోలుగుంట మండలం వడ్డీప గ్రామంలో సాంఘిక బహిష్కరణ చేసే ఆలోచనను మానుకోవాలని నర్సీపట్నం దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు మారుతి అప్పల్రాజ్ భీమ్సేన నాయకులు రవి సిద్ధార్థ డిమాండ్ చేశారు. ఈ నెల 15వ తేదీన కేవలం వాటర్ ప్యాకెట్లోని నీరు మీద పడిందనే నెపంతో దళిత కాలనీ వాసులపై విచక్షణ రహితంగా దాడి చేశారని, దీనిపై వెంటనే డీఎస్పీ విచారణ ప్రారంభించి నిందితులను చట్టపరంగా శిక్షించాలని అన్నారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు స్థానిక పోలీసులు అధికారులు స్పందించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి నినాదాలు చేశారు. డిఎస్పీ ఎంక్వైరీ జరగాలి. డిఎస్పీ ఎంక్వైరీ జరగాలి. దళితుల ఆత్మగౌరవానికి చర్యలు తీసుకోవాలి. చాలా అమానవీయమైనటువంటి దారుణమైనటువంటి సంఘటన మన విశాఖ జిల్లా నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ రోలుగుంట మండలం వడ్డిప గ్రామంలో చోటు చేసుకుంది. తప్పు ఎవరు చేసినప్పటికీ చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా వాటర్ ప్యాకెట్లోని వాటర్ మీద పడిందనే ఉద్దేశంతో కేవలం ఎస్సీ గృహాలకు కాలనీకి వెళ్లి చొరబడి ఇంట్లో ఉన్న మనుషుల్ని తీసుకొచ్చి ఆడ మగారి విచక్షణారహితంగా ఒక పశువు ప్రవర్తన లేదా మనువాదాన్ని చూపించే విధంగా ఇంట్లో ఉన్న మనుషులు తీసుకొచ్చి చితకబాదిన సంఘటన అక్కడ నెలకొంది. ఈరోజు గత 4-5 రోజులుగా జరుగుతున్న సంఘటనలు మనం చూస్తూ ఉంటే ఈరోజు కొంతమంది దొంగలు లేచి రాజీ అయిపోయిందని, రాజీ ప్రయత్నాలు చేసే ప్రయత్నం కొనసాగుతున్నాయి. దాన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నర్సీపట్నం దళిత సంఘాల ఐక్యవేదిక, విశాఖపట్నం దళిత సంఘాల ఐక్యవేదిక నుండి మేము మళ్ళీ చెప్తున్నాం, ఈ రోజుకి వచ్చి ఆ సుజాతను కానీ, ఎవరైతే బాధితులు ఉన్నారో నూకరాజుని కానీ, అచ్చిరాజుని కానీ, లేదా ముక్కుడిపల్లి నూకరాజుని కానీ ఎవరూ సంప్రదించకుండా మరొకరిని తీసుకెళ్లి పోలీసుల దగ్గర తీసుకెళ్లి చర్చలు చేపడుతున్నారనే విషయం మా నోటీస్కి వచ్చింది. దయచేసి మేము మళ్ళీ చెప్తున్నాం, గ్రామంలో గొడవలాడడానికి దళితులు సిద్ధంగా లేరు. మీరు అర్థం చేసుకోండి. మీకు ఏమైనా కావాలనుకుంటే అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి. సోషల్ బాయ్కట్ చేయడానికి గత రాత్రి మీరు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మేము సమయం పాటించి చాలా గౌరవంగా ఆత్మగౌరవతో జీవించాలనే ఉద్దేశంతో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఒక చంద్రుడి మీద కూడా నివాసాలు ఏర్పరచుకుంటున్నటువంటి నేటి పరిస్థితుల్లో కూడా ఇంకా వేల సంవత్సరాల క్రితం నాటి సాంఘిక బహిష్కరణలు, ఇంకా తోటి మనిషిలా కాకుండా పశువు కంటే హీనంగా చూసినటువంటి నేటి పరిస్థితులు విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలం వడ్డిప గ్రామంలో ఈ సంక్రాంతి పండుగలందరూ సంతోషంగా జరుపుకునే క్రమంలో ఇంకా మారుమూల గ్రామాలు ఏర్పడుతున్నటువంటి ఈ పరిస్థితి ప్రజలందరినీ తీవ్ర దిగ్భ్రాంతిని కలిగజేశాయి. అక్కడ ఉన్నటువంటి 50 కుటుంబాలకు చెందినటువంటి దళిత కుటుంబాలని అక్కడ ఇంకా మీ తాతలు ముత్తాతలు ఏ విధంగా గోచిపెట్టుకొని లేకపోతే అయ్యా కాలు మొక్త బాంచాని ధోరణిలో ఉండాలి కానీ మీరు చదువుకున్నంత మాత్రాన పట్టణాల్లో ఉద్యోగాలు చేసినంత మాత్రాన మీరు స్వయం గౌరవంతో ఉంటే బాగోము అని చెప్పి మాకుమ్మడి దాడి చేయడానికి మొన్న జనవరి 15వ తారీఖున ఆ ఊరిపై సుమారుగా 200 మంది ఆదిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఇది దేశ ప్రజాస్వామ్యానికి చిక్కుచెట్టు. దేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కరీయులు, దేశంలో స్వేచ్ఛ సమానత్వం కోరుకున్నటువంటి అందరూ కూడా ఈ చర్యని ఖండిస్తున్నారు. అందులో భాగంగానే భీమసేన వైజాగ్ ఈరోజు ఆ గ్రామాన్ని సందర్శించి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. సంబంధిత పోలీసు ఉన్నతాధికారులను కూడా కలిసి రక్షణ కల్పించాలని, రాజ్యాంగపరమైనటువంటి చట్టపరంగా ఉన్నటువంటి రక్షణ కల్పించాలని, దేశ పౌరులందరి మధ్య స్వేచ్ఛ, సోదరభావం, సమానత్వం కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నారు. ఇప్పటికైనా విద్యావంతులు, విజ్ఞానవంతులు బాబాసాహెబ్ కోరినటువంటి ఈ దేశ సమాజాన్ని చాలా స్వేచ్ఛా సమాజంగా కోరుకునేటట్లుగా ఉండాలనుకుంటున్న వారి అభ్యుదయవాదులు అందరూ రోడ్డు మీదకి వచ్చి ఎలాంటి సంఘటనలు తిప్పుకోవటకపోతే, ఎందుకంటే ఈ దేశంలో ఊరు చివరటువంటి అస్పృశ్య కులాలు లేకపోతే అంతరాల వాళ్ళ ప్రభుత్వ షెడ్యూల్ కాస్టులు ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చారా, ఏదైనా ఇస్లాం కంట్రీస్ నుంచి వచ్చారా, లేకపోతే పక్కన ఉన్నటువంటి విదేశాల నుంచి వచ్చినటువంటి వచ్చిన వల్ల ఎంతకాలం ఈ వివక్ష, ఎంతకాలం ఈ దోపిడీ, మా పూర్వీకులు నాటుగానే మేము కూడా ఎంతకాలం ఈ సొంత దేశంలో విజయనగరం జిల్లా రామభద్రపురంలో ఇటీవల పలు దేవాలయాల్లో జరిగిన చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో విజయనగరం మండలం ద్వారపుడి గ్రామానికి చెందిన జగదీష్, జడ్జప్పేట గ్రామానికి చెందిన కిల్లంపల్లు నారాయణ, రంగరాయంపురంకు చెందిన గుల్లపల్లి ప్రసాద్ ను అరెస్ట్ చేసినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ రాజ్కుమార్ వెల్లడించారు. పోలీస్ స్టేషన్లో తర్వాత 13వ తారీఖున ఒకే రోజు మరలా 2 ఆలయాల్లో దొంగతనం జరిగింది. ఒకటి 2 టౌన్ పోలీస్ స్టేషన్ వైఎస్ఆర్ శివాలయంలో చంద్రమౌళేశ్వర స్వామి ఆలయంలో అటెంప్ట్ చేయడము, తర్వాత ఆలయంలో ఏమీ లేకపోవడం, ఆలయంలో పక్కనే ఉన్నటువంటి
ఒక ఆఫీస్ రూమ్ లాంటి స్టోర్ రూమ్ లాంటిది ఉంది. ఆ స్టోర్ రూమ్లో పెట్టినటువంటి హుండీ మరియు అక్కడ ఉన్నటువంటి టెంటేజ్, ప్లాస్టిక్ చైర్స్, తర్వాత రైస్ బ్యాగ్స్ పోయినట్లుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే రోజున గజపతి నగరంలో కూడా భూదేవిపేట గ్రామంలో ఉన్నటువంటి టెంపుల్లో కూడా అఫెన్స్ జరిగినట్లుగా హుండీ దొంగతనం జరిగినట్లుగా రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ 3 కేసులు కూడా ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో ఎక్కువ దేవాలయాల్లో హుండీ దొంగతనాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మన రాష్ట్ర డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన నిఘా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాత్రి బందోబస్తు, అదేవిధంగా నైట్ బీట్స్ పెట్రోలింగ్ చేయడంతో ఇమ్మీడియట్గా టీమ్స్ అన్నింటినీ కూడా ఫీల్డ్లో ఉండడంతో సిసిఎస్ డిఎస్పీ శ్రీ పాపారావు గారి ఆధ్వర్యంలో, అలాగే డిఎస్పీ బొబ్బిలి, అలాగే ఎస్టీపీఓ విజయనగరం అంటే ఒక 4 నెలల క్రితం సెప్టెంబర్ 5వ తారీఖు ముందు వరకు కూడా ఒక 35 లొకేషన్లలో 95 సీసీ కెమెరాలు మాత్రమే ఉండేవి. కానీ అలాంటిది ఇప్పుడు సుమారు 266 లొకేషన్స్లో 1050 సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేయించడం జరిగింది. అలాగే ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామ రక్షక దళాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ రక్షక దళాల్లో ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకులు యాక్టివ్గా ఉండేవాళ్ళు, అలాగే అన్ని మతాలకు సంబంధించిన వారిని ఈ దళంలో పెడుతూ, అలాగే మహిళా సంరక్షణ పోలీసు, లోకల్ ఎస్హెచ్ఓ, అక్కడ ఉన్నటువంటి విలేజ్ ఎల్డర్స్ అందరినీ కూడా ఈ కమిటీలో భాగంగా చేసి మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆల్ రిలీజియస్ ఎస్టాబ్లిష్మెంట్స్ని ప్రొటెక్ట్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ పోలీసులతో పాటు ప్రజలపై కూడా ఉంది. కమ్యూనిటీ భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ గ్రామరక్షక దళాన్ని ఏర్పాటు చేసి వారిని కూడా రాత్రులు కంపల్సరీ టెంపుల్స్ దగ్గర గస్తీ తిరిగే విధంగా మోటివేట్ చేయడం జరిగింది. సో ఈ విజయనగరం జిల్లాలో ఆల్మోస్ట్ 1398 గ్రామరక్షక దళాల్ని ప్రతి గ్రామంలోనూ హ్యామ్లెట్లోనూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రామతీర్థం గ్రామంలో కూడా గ్రామ రక్షక దళాన్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రజలతో కూడా ఇంటరాక్ట్ అయ్యి మరి అక్కడ మళ్ళీ ఫర్దర్గా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ రక్షక దళాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా అందరు ఎస్హెచ్ఓస్ కూడా గ్రామ రక్షక దళాలతో ఇంటరాక్ట్ అవుతూ ముమ్మరంగా దేవాలయాల దగ్గర ఈ నెల 11వ తారీఖున రామభద్ర విజయనగరం జిల్లా వేపాడ మండలం వీలుపర్తి గ్రామంలో గ్రామదేవత శ్రీ శ్రీ నేరెళ్ల పైడిమాంబ తీర్థ మహోత్సవం మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితా కుమారి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఇందులో భాగంగానే స్థానిక నాయకులు సానపతి అప్పారావు, లీలా దంపతులు సమకూర్చిన 1200 చీరలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు గోగాడ జగన్నాథన్ నాయుడు, మండల పార్టీ ఉపాధ్యక్షులు పోతుల రమణ, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
సిద్దిపేటలో 2K రన్ ను ప్రారంభించిన మంత్రి ప్రజలు స్వచ్ఛ సర్వేక్షణలో భాగస్వాములు కావాలని పిలుపు. గొల్లపూడిలో నందమూరి తారక రామారావు వర్ధంతి నివాళులర్పించిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని. ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి ప్రెస్ మీట్ తన అనుచరులపై కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణ. నెల్లూరు జిల్లాలో దేవాదాయ శాఖ భూములు కబ్జా రంగంలోకి దేవాదాయ శాఖ అధికారులు. సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతున్న చిరుతల సంచారం భయాందోళనలో స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.